ఒకటి కంప్లీట్ కాగానే ఇది వేరే బాయిలర్ అనమాట. ఇది కొంచెం డిఫరెంట్ దానిలాగానే, కానీ బాగా పాతది అయిపోయిందని చెప్పి లోపల పైపులు అవి చేంజ్ చేసినాం. దీని పైపులు ఇలా లోపల అన్నీ రౌండ్ రౌండ్ ఉన్నాయి చూడండి, అవి పైప్స్. అవి పాత పైపులు అన్నీ తీసేసి బయట పారేసి కొత్త పైపులు సెట్ చేసిర్రు. దానికి మనమేలే, బయట వాళ్ళు వచ్చి వెల్డింగ్ చేసిర్రు. ఇప్పుడు మనం దీన్ని స్టార్ట్ చేయాలి. ఈ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అన్ని కవర్లన్నీ క్లోజ్ చేసి స్టార్ట్ చేయాలి. ఇవి మన పక్కన వేరే కంపెనీ వాళ్ళ బాయిలర్ చూడండి, ఎంత నీట్గా పైన ఫైర్ సిలిండర్లు కలరు అది ఇది వేసి ఎంత నీట్గా ఉన్నాయి. దీని పక్కన మన చూడండి డస్ట్బిన్ లాగా ఉన్నది, దానికి కలర్ లేదు, ఏం లేదు. ఇది బ్యాక్ సైడ్ కవర్ ఇట్లా క్లోజ్ చేసినాం. ఇది వాటర్ ఇంటేక్ అనమాట. ఇక్కడ నుంచి వాటర్ లోపలికి వెళ్తాయి. లోపలికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాం కదా, హీట్ అవుతాయి. హీట్ సైడ్ నుంచి పైనకు వస్తాయి అనమాట వాటర్. లోపల హీట్ అయిపోయి పైనకు వస్తాయి వాటర్ ఇటు సైడ్ నుంచి. ఇక్కడ నుంచి ట్యాంక్ లోపలికి వెళ్ళి మనకు వాష్రూమ్స్లో ఇట్లా హీట్ వాటర్ వస్తాయి. హీటర్ లేకుండా డైరెక్ట్ బాయిలర్ అనమాట. చాలా వాటర్ కావాలి కదా, హీటర్లో సరిపోవు. ఇవన్నీ పంప్స్